దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో మోషేతో దేవుడు అన్నాడు, నిర్గమాకాండ 3వ అధ్యాయంలో, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలము, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ చెప్పులు విడువుము అన్నాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం చెప్పులు విడిచిపెట్టాలి. చెప్పులు దేనికి సాదృశ్యం? అక్షరార్థంగా చూసుకొని చెప్పులు విడిచిపెడితే సరిపోద్దా? అక్షరార్థమే కాదు, అక్కడ ఆత్మీయ అర్థం కూడా చూసుకుంటే చెప్పులు అపవిత్రతకు, చెడు అలవాట్లకు, పాతకాలపు అలవాట్లకు సాదృశ్యంగా ఉన్నాయి. మనం దేవుణ్ణి చేరాలంటే, దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని దీవెని పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. అంతెందుకండి, ఐగుప్తీయులు ఉన్నారు, కనాను చేరాల ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారు కనాను చేరాలంటే వారు ఐగుప్తును విడిచిపెట్టాలి. అందుకే మనం పాడతాం, ఐగుప్తును విడిచి అని పాడతాం. కాబట్టి మనం ఐగుప్తు విడిచిపెట్టకపోతే కనాను చేరలేం. లోకంలో కూడా దేవుని రాజ్యం చేరాలన్నా, దేవుని దీవెని పొందుకోవాలన్నా మనం విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? నీ స్వజాతిని, నీ స్వదేశమును, నీ పితరులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా ఆయన విడిచిపెట్టమని అన్నీ విడిచిపెట్టాడు. దేవుని ప్రియ బిడ్డ, నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం యేసుని వెంబడిస్తున్నాం, కానీ విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టకుండానే వాటిని పట్టుకొని అనుసరిస్తున్నాం. అంతెందుకండి, యాకోబు ఉన్నాడు. యాకోబుకి 2 భార్యలు, లేయా, రాహేలు. వాళ్ళిద్దరికీ ఆదికాండ 31వ అధ్యాయంలో చెప్పలేదా? నేను దీవించబడ్డానంటే, నేను ఆశీర్వదించబడ్డానంటే, నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీ నాన్న ఇచ్చిన ఆస్తి కాదు, అసలు మీ నాన్న నన్ను మోసం చేశాడు 10 సార్లు. మీ అన్నదమ్ముల వల్ల కాదు, నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయుండి నన్ను ఆశీర్వదించాడని చెప్పాడుగా. ఆ సాక్ష్యాలు లేయా వింది, రాహేలు విందుగా. పోని వాళ్ళ నాన్న లాబాను శకునం చూపించుకోవడానికి వెళ్తే అక్కడ కూడా చెప్పారుగా. సాక్ష్యం విని దేవుని కార్యాలు రుచి చూసి ఎలా ఉంటాయో అనుభవించిన లేయా, రాహేలు యాకోబును వెంబడించడంలో వ్యత్యాసం ఉందో తెలుసా? ఎలా వెంబడించారు? లేయా ఖచ్చితంగా తన తండ్రి దగ్గర ఉన్న విగ్రహాలు అన్నీ విడిచిపెట్టి వెంబడించింది. ఆమె భర్త ప్రేమ పొందకపోయినా, అందంగా లేకపోయినా, యేసుని లేక దేవుడు మాటను వెంబడించటంలో ఆవిడ ఎనుదిరిగి ఉండదు. కానీ రాహేలు చాలా అందగత్తి, యాకోబు ప్రేమ గురైంది, పొందుకుంది. యాకోబు ప్రేమను పొందుకుంది. కానీ ఆమె తన తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు తండ్రి ఇంటున్న గృహ దేవతలను దొంగిలించెను అని చదువుతాం. అంటే ఆమె ఏం చేస్తుందంటే విగ్రహాలు పట్టుకొని దేవుని వాగ్దాన భూభాగంలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా విగ్రహారాధన చేద్దాం అనుకుంటుందేమో. అందుకే తెలుసా, రాహేలు కనాను వాగ్దాన భూభాగంలోకి వెళ్ళలేదు. వాగ్దాన భూభాగం దగ్గరికి వచ్చేసరికి ఎంట్రన్స్లోనే దగ్గరలోనే చచ్చిపోయింది ఆవిడ. అంటే మీకు సంగతి అర్థమైందా? యేసును వెంబడిస్తున్న మనము విగ్రహారాధన సంబంధమైనవి, పాప సంబంధమైనవి, అక్రమ సంబంధమైనవి, మోసకరమైనవి విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తూ ఉంటే పరలోక రాజ్యానికి చేరం. ఒకవేళ ఏమనుకుంటాడు, జాన్లో వదిలిపోతావు. ఎందుకు? యేసును వెంబడిస్తున్న దేవుని బిడ్డ, ఆయన విడిచిపెట్టమన్నా విడిచిపెట్టు. ఆయన విడిచిపెట్టమన్న అక్రమ సంబంధాలు, ఆయన విడిచిపెట్టమన్న చెడు అలవాట్లు, ఆయన విడిచిపెట్టమన్న దురలవాట్లు, ఆయన విడిచిపెట్టమన్న అసూయ, ఆయన విడిచిపెట్టమన్న ద్వేషం, ఆయన విడిచిపెట్టమన్న కోపం, ఆయన విడిచిపెట్టమన్న ఏ గుణానైనా దేవుని కొరకు విడిచిపెట్టి యేసుని వెంబడిస్తే మనం చేరుకోవలసిన గమ్యస్థానానికి దేవుడు చేరుస్తాడు. అందుకే అది భూలోకంలో కూడా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వర్తమానమే నేను మీతో మాట్లాడుతున్నాను. లేయా విగ్రహాలను విడిచిపెట్టి వెంబడించింది తన భర్తను. రాహేలు విగ్రహాలు పట్టుకొని వెంబడించి గమ్యస్థానానికి చేరుకోలేదు. రూతు తన కుటుంబం మోయాబీలను విడిచిపెట్టింది. దేవుని కొరకు విడిచిపెట్టాల్సిన సమస్త చెడు అలవాట్లను విడిచిపెట్టి వెంబడించు, ఆయన రాజ్యానికి చేరుకో. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.